సరే కూర్చుందాము మొత్తానికి. కొంతమందికి పోస్టులు పోయితే ఎంత రోస్ట్ అవుతారో తెలుసా అండి. ఇది దేవుని చిత్తంలే అనుకోండి. మళ్ళీ వీళ్ళకి మైకెత్తే అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే. ఎంత చక్కగా పడతామండి. లోపలేమో తేలుకున్నంత విషయం పెట్టుకుంటాం. ఇంకెప్పుడమ్మా మారేది? మారాలి, జీవితాలు మారాలి, బ్రతుకులు మారాలి. వాటిల్లో బైబిల్ వేసుకొస్తుంటవి. అరే తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రాన్ని ఏమన్నా ఉంటుందే? తెల్ల బట్టలు కట్టుకోకపోతే కౌంటరు కదండి. ఏమంటే తెల్ల బట్టలు కట్టుకున్నా, స్నానం చేయకుండా 4 రోజులు ఉంచుకున్నా ఎంత బాగుంటుందండి. ఏమంటే పైకి తెలుపుంటే సరిపోద్దే? అరే బుద్ధి మారాలండి, స్వభావం మారాలండి, చూపులు మారాలండి. ఆ వ్యూ ఆఫ్ థాట్స్ ఉంటాయే, నీ ఆలోచన సరళి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఉద్దేశాలు మారాలి. నీ నోటి మాట పెళుసుగా గాక దేవునికి ఇష్టమైందిగా ఉండాలి. దేవునికి